పత్తి విత్తనోత్పత్తిలో ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి విత్తన కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి రైతులకు పెండింగ్లో ఉన్న 700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్ల రద్దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యపై సచివాలయంలో పర్యాటక ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్షించారు. దేశంలోనే అత్యధికంగా గద్వాల జిల్లా రైతులు సుమారు 50,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేశారని, నెలలు గడిచినా ఇప్పటి వరకు సంబంధిత కంపెనీలు చెల్లింపులు చేయలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బకాయిలను వెంటనే చెల్లించాలని విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక దేవాదాయ హబ్గా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాలని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సూచించారు.